సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? అరే, మన సుందరం బాబాయ్. ఆహా, నేనంటే ఎంత ఇష్టమో మా సుందర బాబాయ్కి. ఉండు చెప్తాను. ఒరేయ్ ఒరేయ్, అబ్బా ఏంటి నాన్న పొద్దున్నే? మా సుందరం బాబాయ్ ఫోన్ చేశాడ్రా. అబ్బా ఏదో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసినట్టు బిల్డప్ ఇస్తావేంటి నాన్న? ఫోన్ చేసింది మీ సుందరం బాబాయే కదా, లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఆ నిన్ను ఎందుకు పిలిచానంటే, ఆ ఎందుకు? నువ్వు ఎలాగూ పనికి రావడం లేదు కదా, ఆ, అందుకని మా సుందరం బాబాయ్ నా గురించి, నా సాహస కృత్యాల గురించి. అకృత్యాల? అకృత్యాలు కాదురా, సాహస కృత్యాలు. మా సుందరం బాబాయ్ చెప్తే నువ్వు విని కాస్త నేర్చుకుంటావని నేను పిలిచా. అబ్బో, అన్ని అకృత్యాలున్నాయా తమరి దగ్గర? ముందు తమరు మాట్లాడండి. ముందు ఫోన్ లిఫ్ట్ చేస్తాను, విని నేర్చుకో. స్పీకర్లో పెడుతున్నా. ఆ, ఆ, సుందరం బాబాయ్. ఏరా గాడిదా? ఏంటి బాబాయ్? లేకపోతే అక్షుపక్షి ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే లేపవే? అదా సుందరం బాబాయ్, నువ్వు ఫోన్ చేశావని నా సుపుత్రుడితో చెప్తున్నాను. కాస్త నువ్వు నా గురించి గొప్పగా చెప్తే వాడు విని నేర్చుకుంటాడని వాడితో చెప్తున్నా. వాడో సిద్ధాంతి, నువ్వో వేదాంతి. ఆ గాలివాటంగాడు ఇంట్లోనే ఉన్నాడు. నిన్నే. అవును సుందరం బాబాయ్, మన ఊరి చివరన చెరువుగట్టు దగ్గర అందరం లండన్ కు వెళ్లే వాళ్ళం. ఓరిని దుంపదెగా, పట్నం పోయినా ఇంకా చెరువుగట్టు మర్చిపోలేదారా? దుంపదీసి పట్నంలో కూడా రోడ్ల మీద పోతున్నావేంటి? అబ్బా, నువ్వు ఇంకా జోకులు ఆపలేదా సుందరం బాబాయ్? అయినా ఎన్ని రోజులకా సుందరం బాబాయ్ ఫోన్ చేసేది? మంచి పట్టాను తెలుసా? మరి నువ్వు చేసే పనులకి మంచమే పడతావురా. అబ్బా సుందరం బాబాయ్, మీరేమంటున్నారో నాకు వినపడడం లేదు. నువ్వు ఇంకా చెవుల్లో హెడ్సెట్ పెట్టుకొని పాటలు వింటున్నావారా గాడిదా? ఈయనేంటి నా గురించి ఏదో గొప్పగా చెప్తాడనుకుంటే నా గ్యాస్ మొత్తం తీసేస్తున్నాడు. ఎందుకైనా మంచిది, ఇంకా ల్యాగ్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. ఓకే సుందరం బాబాయ్, ఉంటా మరి. ఏంటి నాన్న, ఇవేనా మీ అకృత్యాలు? అవే సాహస కృత్యాలు. ఏంట్రా, ఏదో మా సుందరం బాబాయ్ ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అది ఫ్రస్ట్రేషన్ కాదు నాన్న, పచ్చి నిజాలు. సర్లే ఎదవా ఎలా. ఓకే. ఇదేంటి, ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది. రండి జఫా గారు, కూర్చోండి. ఆల్రెడీ కూర్చున్నా. ఏంటండి మీ వాడి వాలకం తెగ అల్లరి చేస్తున్నాడు? అవును జఫా గారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు ఇలాగే వదిలేస్తే రేపు వాడు కూడా మీలాగా తయారవుతాడండి. అవునండి. ఏంటండి మీరు అనేది? అది ఒక పని చేయండి. నేను ఒక పని ఏంటండి, అటు ఆఫీస్లోను ఇటు ఇంట్లోను. హబ్బా, ఒకటా రెండా, అన్ని పనులు నేనే చూసుకునేది. నేనంటుంది ఆ పనులు కాదు, ముందు నేను చెప్పేది వినండి. చెప్పండి. మీ వాడికి ఎన్ని బ్లాక్ క్యాష్ ఉన్నాయి? అబ్బో, అన్నీ ఉన్నాయండి. అయితే నేను చెప్పేది చేయండి. ఏంటో చెప్పండి. మీ వాడికి ఎగ్జామ్ లో పాస్ అయితే బైక్ కొనిస్తా అని చెప్పండి. దానికంటే వాడు పాస్ అవ్వకుండా ఉండడమే మేలు. ఎందుకండి? బైక్ కొనాలంటే ఎంతో చెప్పండి. ఇప్పుడు బైక్ కొనడం ఎందుకండి? చూడండి జఫా గారు, నాకు అసలుకే తిక్కగా ఉంది. మీరు ఇలా టైంలో కుళ్ళు జోకులు వేయకండి. అబ్బా, నేనంది మీకు అర్థం కాలేదు. ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి అది కొనిస్తా ఇది కొనిస్తా అని ఆశ చూపిస్తున్నారు. దీంతో వాళ్ళు పాస్ అవుతున్నారు. తర్వాత కొనివ్వాలి కదండి. ముందు మీ వాడు పాస్ అవ్వనివ్వండి, ఆ తర్వాత బైక్ లేదు గీక్ లేదు అని చెప్పేద్దాం. ఈ ఐడియా సూపర్ గా ఉందండి. మా వాడు వచ్చాక వెంటనే ఈ పని మొదలు పెడతా. అక్కర్లేదు, నేను చెప్పింది చెప్తే చాలు. ఓకే. అరే, ఇదేం బాలేదురా. ఏమైందిరా? మనం ఫ్రెండ్స్ కదరా. కాదని కూడా అన్నాడు. మరి మన ఫ్రెండ్షిప్ రూల్ ప్రకారం ఏంట్రా, ఏదైనా సరే 50-50. ఏంట్రా? అరే, మొన్న నువ్వు చెక్కోడీలు కొనుక్కొని మొత్తం నువ్వే తిన్నావంట, ఏమి ఇవ్వలేదంట. అందుకనే వాడు ఫీల్ అవుతున్నారా. ఓ అదా విషయం. ఒకసారి నీ పర్స్ ఇవ్వు. ఎందుకురా? ఇవ్వరా చెప్తాను. ఇందా. ఇందులో 100 ఉంది, నీకు 50 నాకు 50. ఓకేనా? రే పొట్టి, ఇప్పుడు ఏమంటావురా? ఓకే కదా? రే, అసలు సగం సగం ఎందుకు చేస్తారో తెలుసా? నాకు తెలియదురా. నాకు తెలియదు కాబట్టి. అరే, ఏంట్రా వీడు, ఏమైంది వీనికి టిక్కగా మాట్లాడుతున్నాడు? అరే,
ఎల్లుండి నాది బర్త్డేరా మాది పెద్ద సౌండ్ పార్టీరా. మాది పెద్ద సౌండ్ పార్టీరా. అంటే నేను డబ్బులు ఇస్తానురా. అయితే నేను కేక్ డబ్బులు ఇస్తానురా. నేను రేపు డబ్బులు ఇస్తానురా. నేను ఇప్పుడే ఇస్తానురా. ఉండు, ఇదిగో ఇదిగో తీసుకో డబ్బులు. రేయ్, ఇదిగోరా వాడి ఇందాక నీ దగ్గర తీసుకున్న డబ్బులు. నీకు నొక్కడం తెలిస్తే మాకు తీసుకోవడం తెలుసురా. కమీడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇద్దరు కలిసి హీరోని చంపారు కదరా. అవునరా, బాగా తిండిపోతాయావు ఏంట్రా? అబ్బా, ఇప్పుడు తిండిపోతు అవ్వాలంటే తినాలిరా. ఎలా తినాలి, ఎలా తింటారు చెప్పు. మొన్న చెకోడీలు ఎలా తిన్నావురా? ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఇలా తిన్నానురా, అంతే. అని తిన్నాను అంతే. రే, అసలు నీకు చెకోడీలు ఎక్కడివిరా? షాప్లోవి. బాబోయ్, వీడు ఓరక్షణ తట్టుకోలేకపోతున్నాడ్రా బాబోయ్. వెళ్తున్నాన్రా. నేను వెళ్తున్నా. నేను మాత్రం ఇక్కడే ఉంటానా? నేను వెళ్తా. రేయ్ చెప్పండి నాన్న. ఎక్కడి నుంచి వస్తున్నావురా? బయట నుంచి వస్తున్నా. అదే ఎక్కడి నుంచి? వైన్ షాప్ నుండి. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాను? మా ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను. ఏంట్రా ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ తో కలిసి వస్తున్నా అంటావు? నీకు ఇంకా పని పాట ఏం లేదా? నీకు ఎప్పుడు ఇదే పని అయిపోయింది. ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాన్రా. అయితే ఎత్తుకోకు. ఊళ్ళో అందరు అడిగితే ఏం చెప్పాలరా? అందరి ముందు తల ఎత్తుకోలేకపోతున్నావు కాబట్టి నన్ను తల ఎత్తుకునేలా చేస్తున్నాడని చెప్పు నాన్న. నన్ను నువ్వెప్పుడురా తల ఎత్తుకొనిచ్చావు? రోజు నువ్వు నన్ను ఎలా చూస్తావు? ఇలా. సరిపోయింది కదా. అది కాదురా, నేను ఒకటి డిసైడ్ అయ్యాను. ఏమని? నాకు బదులు నువ్వు రాస్తావా ఎగ్జామ్స్? చెప్పు తీసుకుందంతా విధవా. నువ్వు గనక ఎగ్జామ్ లో పాస్ అయితే నీకు బైక్ కొనిస్తానరా. ఏంట్రా, నీకు బైక్ కొనిస్తా అంటే నీలో ఏ చలనం లేదు? ఏమన్నా అయ్యే పనులు ఉంటే చెప్పు నాన్న. నిజం రా బాబు. ఏంటి నిజం? నేను పాస్ అయ్యేది లేదు, నువ్వు బైక్ కొనిచ్చేది లేదు. ఏయ్ ఇదిగో, ఈసారి మాత్రం నేను నిజమే చెప్తున్నాను. నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయితే ఖచ్చితంగా నీకు బైక్ కొనిస్తానరా. తర్వాత నీ ఇష్టం. ఈయనేంటి ఎప్పుడు లేనంత సీరియస్గా చెప్పాడు? కుంపదీసి నిజంగానే కొనిస్తాడంటావా? ఎందుకైనా మంచిది మా ఫ్రెండ్స్తో చర్చించడం మేలు. ఫ్రెండ్స్, అర్జెంటుగా అసెంబుల్ అవర్ ప్లేస్. అర్జెంట్. ఏంట్రా, ఏం కుంపలు మునిగాయని అంత అర్జెంట్ గా రమ్మన్నావు? అవునరా, మునిగాయి. మునిగాయా? మీ ఇల్లు ఎలా ఉందిరా ఇప్పుడు? ఆపుతారా మీ ఇద్దరు? మరి ఏంట్రా? మా నాన్న నేను ఎగ్జామ్లో పాస్ అయితే బైక్ కొనిస్తా అన్నాడ్రా. ఏంట్రా మీలో ఏ ఎక్స్ప్రెషన్స్ లేవు? ఎందుకంటే ఈ రెండు జరిగిన పనులు కాబట్టి. సరిగ్గా నేను కూడా ఇలాగే అన్నాన్రా. అదేమన్నా ప్లాన్ చేసి చెప్పేదంట్రా? సరిగ్గా నువ్వు నేను ఒకటే చెప్పడానికి. దట్ ఇస్ ట్రూ. అబ్బా నిజం రా బాబు. రే, ఈ పొట్టోడు అమెరికాకు ముఖ్యమంత్రి అని చెప్పు, నేను నమ్ముతా. లేదా ఈ పొట్టోడు రష్యాకి సర్పంచ్ అని చెప్పు, అది నమ్ముతా. అంతేకాని మీ అయ్య నీకు బైక్ కొని ఇస్తానంటే నేను అసలు నమ్మనురా. నువ్వు పాస్ అవడం, మీ అయ్య నీకు బైక్ కొనడం, ఈ రెండు జరగని పనులురా. బైక్ను చూస్తూ చూస్తూ ఎలా రా వదులుకునేది? అంటే మీ అయ్య నీకు బైక్ కొనిస్తాడని బలంగా ఫిక్స్ అయ్యావన్నమాట. దీనికి ఒకటేరా మార్గం. ఏంట్రా అది? జై స్లిప్పులమ్మా. ఈ స్లిప్పులమ్మ ఎవర్రా? అదేరా, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే స్లిప్పులు ఒకటే మార్గం. స్లిప్పులా? అదేంట్రా, నేనేమైనా నిన్ను రాత్రి బాగా కష్టపడి చదువుమన్నానా? స్లిప్పులే కదా పెట్టమన్నాను. అది కాదురా. ఏంట్రా చెప్పు. అది స్లిప్పులు పెట్టడానికి నా దగ్గర అసలు మెటీరియల్ లేదురా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నా దగ్గర అసలు మెటీరియలే లేదు. ఏదో ఒకటి చెయ్యండి రా. సర్లే ఏడవకు. ఊరి చివర్లో మన ఉతుకులయ్య అనే షాప్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం పదా. అబ్బే నాకు ఇప్పుడు ఏం వద్దురా, నేను ఇప్పుడే ఫుల్గా టైట్గా తిన్నాను. విధవ నాటకాలు ఆడగకు. నేను రమ్మంది ఏదో కొనుక్కొని తినడానికి కాదు. ఆ ఉతుకులయ్య షాప్ లో మనకు కావాల్సిన మెటీరియల్ ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. ఏంట్రా నువ్వు అనేది? ఓరే, నువ్వు విధవని తెలుసు, మరీ ఇంత విధవన్నారు విధవని నాకు అస్సలు తెలియదురా. అది సరే గాని మామ, అతని గురించి నీకెలా తెలుసురా? ఎందుకంటే నేను రెగ్యులర్ కస్టమర్ని కాబట్టి. ద్రోహి, పక్కనే ఉంటూ ఇంత నమ్మక ద్రోహమా? అరే, నీకు ఇప్పుడు కావాల్సిన ద్రోహమా లేకపోతే స్లిప్పులా? స్లిప్పులే. అయితే పదా. రే, నేను చెప్పిన స్లిప్పులయ్యే షాప్ ఇదేరా. వీళ్ళేంటి ఉతుకులయ్య షాప్ దగ్గర ఉన్నారు? దాని వీళ్ళ సంగతి. రే ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారు? ఈయనేంట్రా ఇక్కడ తలుపుకున్నాడు? రే, నీ అంత చండాలమైన ఐరన్ లెగ్ ఎక్కడ లేదురా. రే పిచ్చోడా,
అన్నీ మనమే అనుకున్నాడు సాగితే నా జీవితంలో టర్నింగ్ పాయింట్లు ట్విస్టులు ఉండాలి కదరా. మరి అప్పుడప్పుడు ఇలా సాగితేనే కదా కిక్కు. రేపు మా నాన్న బైక్ కొనిస్తే ఇలా ట్విస్టులు టర్నింగ్ పాయింట్లు జరిగాయని మనం నవ్వుకోవద్దు. నాయనా నేనేమన్నా మిమ్మల్ని టైం అడిగానా? మీ చెవులు మీరే కొరుక్కుంటున్నారు. అయినా మీరేంటి ఏదో బైక్ అన్నారు? అదా వీళ్ళ నాన్న వీడు ఎగ్జామ్ లో పాస్ అయితే బైక్ కొనిస్తా అన్నాడు. మేమేమైనా జోక్ చెప్పామా అంకుల్ అలా నవ్వుతున్నారు? లేకపోతే వీళ్ళ నాన్న వీనికి ఎప్పుడు బైక్ కొనివ్వాలి? పిల్ల పిత్రేగాడు. నేను చెప్పాను కదరా ఇదంతా పెద్ద కుట్ర. నిన్ను పాస్ చేయడానికి మీ నాన్న ఒక ట్రిక్ వాడాడు. రేయ్, ఏంట్రా నీకు నాకు వాడతారా? ది రిజల్ట్స్ డే. నాన్న నాన్న ఏంట్రా? నాన్న ఇదిగో నాన్న రిజల్ట్స్ వచ్చాయి. ఏది ఎటువు? ఇదిగో. తెలుగులో 90. గుడ్. ఇంగ్లీష్లో 99. వెరీ గుడ్. మ్యాథ్స్లో 100. ఏవ్. రే ఏంట్రా ఇది? సైన్స్లో 190. శబాష్. సైన్స్లో 190 ఏంట్రా? హహ. అవి నేను ఎక్స్ట్రా వాటికి కూడా రాశాను. వాటితో కలిపి వేసినట్టున్నాడు మార్కులు. ఇయ్యా. ఎంత ఎక్స్ట్రా రాస్తే మరి 190 ఏంట్రా? మరి తర్వాత ఏంట్రా సోషల్లో 1000? అఫ్ కోర్స్. రే ఏంట్రా ఇది? యహహహ. ఒరేయ్ 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 ఈ మార్కులేంట్రా? 90, 1000 ఏంట్రా ఇది అసలు? ఓ షాట్. ఆ పొట్టోను ఒక్కొక్కటి పెంచరా అంటే వాడు 2 అంకెలు పెంచి ఇలా 1000 వేశాడు. షీట్. హే హే హే. లేకపోతే నా మీదనేనా ఈ స్టింగ్ ఆపరేషన్? ఆపరేషన్ ఏంట్రా? నాకు జఫా అంకుల్ అన్నీ చెప్పాడు. జఫా అంకులా? ఏం చెప్పాడ్రా? నేను ఎగ్జామ్లో పాస్ అయితే నువ్వు బైక్ కొనిస్తానడం పెద్ద అబద్ధం. అందుకే నేను మళ్ళీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యా. ఒరే జఫా, ఆ, ఏంటండి రారా జఫా రా. ఏంటండి మర్యాద లేకుండా? నీకు మర్యాద ఏంట్రా జఫా? మళ్ళీ మర్యాద లేదు. ఇంతకీ ఏమైందండి? నా కొడుకుతో ఏం చెప్పావురా జఫా? మీ కొడుకుతో అమ్మని అమ్మ దెబ్బడిపోయాం. అది మొన్న మీ వాడు కలిస్తే ఏదో ఫ్లోలో అలా నోట్లో నుంచి వచ్చేసింది.